అరే పాలు విరిగిపోయాయి. అమ్మా కీర్తి, అమ్మా కీర్తి, రెడీ అయ్యావా? ఇంకెంతసేపు? వస్తున్నా నాన్న. నాన్న నాన్న, నువ్వు పాలు టీయో ఇస్తే తాగేసి క్లాస్కి వెళ్ళిపోతా. నీకోసం పాలు వేడి చేస్తుంటే విరిగిపోయాయిరా. ఒక పని చెయ్యి, మన వీధి చివర మల్లేష్ గారి టీ షాప్ ఉంది కదా, అక్కడ వేడి వేడి బెల్లం టీ తాగి వెళ్ళు. నువ్వు మధ్యాహ్నం వచ్చేసరికి వేడి వేడిగా అన్నం రెడీ చేసి పెడతా. సరే నాన్న. అమ్మా కీర్తి, మన పక్కింటి ఆయుబ్ అంకుల్ ఉన్నారు కదా, నీకోసం మంచి సంబంధం తెచ్చారు. ఏమంటావు నాన్న? నాన్న, ఇప్పుడు దాని గురించి ఎందుకు నాన్న? మనసుకు నచ్చిన వాడు కనిపించినప్పుడు నేనే పెళ్లి చేసుకుంటా. బాయ్ నాన్న. బాయ్ నాన్న. భయ్యా ఏక్ చాయ్. లేదు భయ్యా. అన్నా, బెల్లం టీ. ఏంటి బ్రో ఇది? ఎవరైనా చేతికి బ్రాస్లెట్ కానీ కడియం కానీ పెట్టుకుంటారు. నువ్వేంటి పట్టి పెట్టుకున్నావు? అలాంటిదేమీ లేదు. ఇది మా అమ్మ కాళ్ళ పట్టి. ఓహో, మా అమ్మ అంటే నాకు ప్రాణం. ఆవిడ పోయాక ఆవిడ జ్ఞాపకంగా ఈ పట్టీని బ్రేస్లెట్గా వేసుకున్నాను.
జాగ్రత్త. హ్మ్. నాన్న నాన్న ఏయ్ స్వీట్స్. తింటుండమ్మా. హ్మ్. ర్యాపిడోనా? ఓటీపీ చెప్పండి. 2356. బ్రదర్, నేను పెట్టిన లొకేషన్ కరెక్ట్గా తీసుకొచ్చావే. ఎంతైంది? 100 రూపీస్. ఓకే. అవ్వట్లేదేంట్రా? చేయించుకోలేదే బ్రో. ఒక నిమిషం బ్రో, నా దగ్గర సర్వర్ పనిచేయట్లేదు. నా ఫ్రెండ్ కీర్తిని పిలుస్తాను, తను వచ్చేస్తుంది. సరే. కీర్తి, కీర్తి, మ్హూ. కీర్తి. ఆ? వస్తున్నా. ఏంటి? అది తను హాయ్. హాయ్. ఏంటిది? మీకు ఇంతకుముందు పరిచయం ఉందా? హా, పరిచయం ఉంది. అది సరే కీర్తి, మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్. 2 ఏళ్ల నుంచి నా ప్రపోజల్ నీ ముందు పెడుతూనే ఉన్నాను. ఇప్పటికే లెక్కలేనని గిఫ్ట్స్ ఇచ్చాను. నా ప్రేమను అసలు యాక్సెప్ట్ చేస్తా లేదో చెప్పు. నా ప్రేమని ఇవాళైనా యాక్సెప్ట్ చేస్తావా చెప్పు. అబ్బా, ఇప్పుడు ఆ నసంతా ఎందుకు? అసలు నన్నెందుకు పిలిచావు? అదే, ఇతను బైక్ బుక్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చాను. నా ఫోన్లో సర్వర్ లేదు, అలాగే చేంజ్ కూడా లేదు. నువ్వు ఇస్తావని. ఒక్క నిమిషం. ఓకే బ్రో, బాయ్. నేను అడిగిదానికి సమాధానం చెప్పకుండా అక్కడెక్కడో చూస్తావేంటి కీర్తి? నా ప్రేమను ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నావు? ఈరోజు మా నాన్న మంచి వంట వండుతున్నారు,
తినేసి వెళ్ళు. ఈ విషయం గురించి రేపు మాట్లాడదాం. సరే రా భోంచేద్దాం. హ్మ్. ఇందాక మనం భోంచేస్తున్నప్పుడు శంకర్కి నీ మీద ఉన్న ప్రేమ కనిపించిందమ్మా. వాడెవరో కాదు, నా ఫ్రెండ్ వీర ప్రతాప్ కొడుకు వాడు. ఎప్పటి నుంచో వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు. నువ్వెందుకు వాడి గురించి ఆలోచించట్లేదు? వాడు నా మైండ్లో ఉన్నాను నాన్న. వాడి గురించే ఆలోచిస్తున్నా. కానీ ప్రకాష్ గారు, హ్మ్? ప్రకాష్ గారు, చెప్పండి ఆయుబ్ గారు, ఏమిటి విషయం? పెళ్లి సంబంధం గురించి ఉదయం మీతో చెప్పాను కదా, ఏ నిర్ణయించుకున్నారు? నా కూతురు ఆ సంబంధం వద్దని చెప్పింది ఆయుబ్ గారు. ఇప్పుడే తన మైండ్లో శంకర్ ఉన్నాడని చెప్పింది. అదేంటి ప్రకాష్ గారు, గుండెల్లో ఒకరు, మనసులో ఒకరు, మైండ్లో ఒకరు, ఇంతమంది ఉంటారా? అంకుల్ అన్నది నిజమే. నా మైండ్లో శంకర్ ఉంటే నా మనసులో ఆ పర్టిక్యులర్ మాత్రమే ఉన్నాడు. అంటే నా మైండ్ శంకర్ని లవ్ చేస్తుంటే నా మనసు మాత్రం ఆ పర్టిక్యులర్ని లవ్ చేస్తుంది. ఏమిటో ప్రకాష్ గారు, ఈ కాలం పిల్లలు ఒక పట్టాన అర్థం కారు. మా ఫ్రెండ్ కూతురు జ్యోతి అనే అమ్మాయి ఒకసారేమో ప్రభాస్ నా ఫేవరెట్ హీరో అంటుంది, ఒకసారేమో ఎన్టీఆర్ నా ఫేవరెట్ హీరో అంటుంది. హ్మ్. ఇప్పుడే క్లారిటీ లేకపోతే రేపు చేసుకోబోయేవాడి గురించి ఏం క్లారిటీ ఉంటుంది? హ్మ్. వస్తానండి. కీర్తి, ఇవన్నీ మామూలే గాని నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. హ్మ్? హ్మ్. ఏంటి డాడీ, అప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయావా? అదా, ఏం లేదమ్మా. ఇందాక కిచెన్ క్లీన్ చేస్తుంటే వాటర్ పట్టాయమ్మా, ఓ, అందుకే ఫ్రెష్ అయ్యాను. సరే నువ్విట్రా. అమ్మా కీర్తి, ఎందుకు వచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నావు? ఏమైంది? నాన్న అదేంటంటే పర్వాలేదు, చెప్పమ్మా. నా మైండ్లో శంకర్ ఉన్నాడని చెప్పాను కదా, అలాగే నా మనసులో ఇంకొకరున్నారు. ఎవరమ్మా? పట్టి కుర్రాడు. ఏంటి, పట్టీ కుర్రాడా? ఎవరమ్మా అతను? నా మైండ్లో శంకర్ మీద లవ్ ఉంటే నా మనసు మాత్రం ఆ పట్టి కుర్రాడు గురించే ఆలోచిస్తుంది. అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. దీంట్లో ఏది నిజమైన ప్రేమ అంటారు? మీరే చెప్పండి నాన్న. నేను ఇప్పుడు నీకు ఏ సమాధానం చెప్పినా నీకు అర్థం కాదు. నీకు నువ్వుగా తెలుసుకున్నప్పుడే అర్థమవుతుంది. నువ్వే ఆలోచించి సరైన నిర్ణయం తీసుకో. ఏంటమ్మా, ఇంకా నిద్రపోలేదా? లేదు నాన్న, మీతో మాట్లాడదామని వచ్చాను. చెప్పమ్మా. నాన్న, అమ్మ చనిపోయిన తర్వాత మీరు రెండో పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? చెప్పండి నాన్న. ఏమని చెప్పంటావమ్మా?
నేను మీ అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నా కోసం మీ అమ్మ తన వాళ్ళందరినీ వదిలేసుకుని వచ్చింది. గుళ్ళో పెళ్లి చేసుకుని జీవితాన్ని స్టార్ట్ చేశాం. నువ్వు పుట్టిన 2 ఏళ్ల తర్వాత మీ అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. ఇంకో పెళ్లి చేసుకోమని నా బంధువులు, మీ అమ్మ తరపు వాళ్ళు చాలా ప్రెజర్ చేశారు. రెండో పెళ్లి చేసుకోవాలా వద్దా అని నా మైండ్లో కూడా చాలా ఆలోచనలు మెదిలాయి. కానీ నా మనసంతా మీ అమ్మ జ్ఞాపకాలతో నిండిపోయిందమ్మా. రెండో పెళ్లికి నా మనసు అంగీకరించలేదు. అందుకే నువ్వే నా జీవితం అనుకుని పెంచి పెద్ద చేశానమ్మా. ఇప్పుడు నాకంతా అర్థమైంది నాన్న. అమ్మ తాలూకా జ్ఞాపకాలు మీ మనసులో ఎప్పటికీ ఉంటాయి. అందుకేనమ్మా నా మనసుకి ఏది అనిపిస్తే అదే చేస్తాను. అయితే నేను చెప్పేది కూడా వినండి నాన్న. నేను శంకర్ గురించి ఆలోచిస్తున్నా కానీ మనసు మాత్రం పట్టి కుర్రాడి గురించి ఆలోచిస్తుంది. అంటే నేను ప్రేమిస్తుంది పట్టి కుర్రాడిని. అంటే అది నిజమైన ప్రేమ? అవునమ్మా, నువ్వన్నది నిజం. శంకర్ గురించి మాట్లాడుతున్నప్పుడు కనిపించని సంతోషం ఆ పట్టి కుర్రాడి గురించి మాట్లాడుతుంటే నీ కళ్ళల్లో కనిపిస్తుందమ్మా. అంటే నీ మనసుకు నచ్చినవాడు అతనేనని. అవును నాన్న, అతనితో నా జీవితం హ్యాపీగా ఉంటుందనిపిస్తుంది. అయితే రేపొద్దున మనం వెళ్ళి ఆ అబ్బాయితో మాట్లాడదాం నాన్నా. ముందు రేపొద్దున్న శంకర్ని పిలిపించి వాడి మీద నీకు ఎలాంటి అభిప్రాయం లేదని చెప్పు. తర్వాత ఆ పట్టి కుర్రాడిని కలిసి మాట్లాడదాం. సరే నాన్న. నా మనసుకు నచ్చినవాడే నాకు నచ్చినవాడు, నాకు నచ్చినవాడే మీకు నచ్చినవాడు. కరెక్టేనమ్మా. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో. అబ్బాయితో రేపొద్దున మాట్లాడదాం. హ్మ్. నాన్న, మీరు రెడీయేనా? 2 నిమిషాలు రెడీ వచ్చేస్తానమ్మా. శంకర్ ఇంటికి వస్తే వాడికి నా అభిప్రాయం చెప్పి పట్టి కుర్రాడి దగ్గరికి వెళ్ళి నా ప్రేమ విషయం చెప్పాలి. మళ్ళీ నువ్వే వచ్చావు బ్రదర్. నన్నేం చేయమంటావు బ్రదర్? రైడ్ పడింది, వచ్చాను. మీకు ఇష్టం లేకపోతే క్యాన్సిల్ చేసుకోండి, నేను వెళ్ళిపోతాను. ఆ, పర్లేదు బ్రదర్. అసలే కీర్తి తొందరగా రమ్మంది, ఏదో మాట్లాడాలంట. నిన్న నీకు డబ్బులు ఇచ్చింది కదా, తనే కీర్తి. 2 ఏళ్ళుగా తను లవ్ చేస్తున్నాను. ఈ రోజు రమ్మని పిలిచింది. ఖచ్చితంగా ఇవాళ నాకు ఐ లవ్ చెప్తుంది. ఓ, గుడ్ లక్ బ్రదర్. రండి కూర్చోండి. నేను రెడీ అమ్మా. పట్టి కుర్రాడిని కలడానికి వెళ్దామా? ముందు శంకర్ని కలిసి వెళ్ళాలి కదా నాన్న. అవును కదా, వాడు ఇంకా రాలేదా? వస్తున్నట్టున్నాను నాన్న. అదిగో వచ్చినట్టున్నాడు కదా. హ్మ్. 100 ఇవ్వండి అన్న. అప్పుడు వెళ్ళిపోతావా? నా కీర్తి నాకు ఐ లవ్ చెప్పడం వినేల్దు. ఆగు బ్రో. మీ లవ్ మ్యాటర్ నాకు ఎందుకు బ్రో? నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను. అలా కాదు బ్రో, నువ్వు ఉండాలి. తను కూడా నీకు పరిచయమే కదా. రా బ్రో. బ్రో రా బ్రో. రా బ్రో. నేను వెళ్ళిపోతాను బ్రో. బ్రో ప్లీజ్ రా బ్రో.
హే శంకర్, ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్. నాన్న, నేను చెప్పిన పట్టికూరాడు అతనే. చూడండి, తన చేతికి వాళ్ళమ్మ పట్టి ఉంది. అంకుల్, కీర్తి ఇంకా నా గురించి వెయిట్ చేయలేక నేను వచ్చానని నా కోసం వచ్చారా? చెప్పు కీర్తి, నాతో ఏదో చెప్పాలన్నావు. ఏంటా గుడ్ న్యూస్? ఈ మాట కోసం 2 yearsగా ఎదురు చూస్తున్నా. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, కానీ నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు. నేను నిన్ను లవ్ చేయడం లేదు, వేరే వాళ్ళని లవ్ చేస్తున్నా. నువ్వు చెప్పాలనుకున్నది ఇదేనా? ఎస్, ఇంకెప్పుడు నా వెంట పడకు. ఇంతకీ నువ్వు లవ్ చేస్తున్నా లక్కీ ఫీల్ ఎవరు? ఏంటి ఇతనా? ఏంటి బ్రదర్, నన్ను దింపడానికి వచ్చి నా కీర్తినే ముగ్గులో దింపావా? అయ్యో, నిజంగా నాకు అసలేం తెలియదు బ్రదర్. తెలియకుండానే లవ్ చేస్తుందా? శంకర్, నిజంగానే తనకేం తెలీదు. వీధి చివర మల్లేష్ అన్న టీ షాప్లో కలిసినప్పుడే నేను తనతో ప్రేమలో పడిపోయాను. ఎవరేమనుకుంటారో ఆలోచించకుండా చేతికి వాళ్ళమ్మ పట్టి కట్టుకున్నందుకు ఇంకా నచ్చాడు. నీ పేరేంటి? మనోహర్. ఐ లవ్ యూ మనోహర్. రే, నువ్వు కూడా చప్పటి కొట్టరా. నేను అనాథని, నాకంటూ ఎవరూ లేరు. మీరు నన్ను లవ్ చేయడం ఏంటి? ఇక నుంచి నీకు తోడుగా నేను మా నాన్న ఉంటాం. నువ్వు అనాథవి కాదు. మనోహర్, మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది. నువ్వు అనాథో కాదు. మా అమ్మాయి మనసు గెలుచుకున్నప్పుడే ఈ ఇంటి అల్లుడు అయిపోయావు. కీర్తి చదువు అయిపోగానే మీ ఇద్దరికి పెళ్ళి. పద మనోహర్, టిఫిన్ చేస్తూ మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. అంకుల్, మరి నేనేం చేయను? ఇంకో బైక్ బుక్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. పదండి.